యూట్యూబ్‌లో చాలా వరకైతే వీడియోస్ అన్నీ అప్‌లోడ్ చేస్తుంటారండి. సో, కొంతమంది ఏం చేస్తారు, సో, వీడియోస్ బాగున్నాయి కదా! వీటికి ఏదైనా సాంగ్స్ యాడ్ చేస్తే బావుంటుంది. అలానే మ్యూజిక్ ఏమైనా సెట్ చేస్తే బావుంటుందనేసి యాడ్ చేస్తారు వాళ్ళకి నచ్చినవి. అలా చేయడం వల్ల కాపీరైట్స్ పడతాయి. కాపీరైట్స్ పడితే మానిటైజేషన్ అవ్వదు. మానిటైజేషన్ అవ్వకపోతే మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు రావు. సో, ఇంత కష్టపడి మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు రాకపోతే సో, ఎవరైనా అప్‌సెట్ అవుతారు కాబట్టి సో, ఈ ఇష్యూ అయితే రాకూడదని ముందుగా చెప్తున్నాను. అలానే అండి, సో, మేము లైక్ కొన్ని వీడియోస్ అప్‌లోడ్ జేశాము. షార్ట్స్ అప్‌లోడ్ జేశాము. అప్‌లోడ్ చేశాము. మాకు కాపీరైట్ వచ్చిందా లేదా అని కొంచెం మాకు తెలీదు. సో, టెన్షన్‌గా ఉందండి. సో, ఏమైనా కాపీరైట్స్ వచ్చాయా అనేసి భయంగా ఉంది అనేసి సో, చాలా వరకైతే నాకు కామెంట్స్ చేశారు. సో, ఆ కాపీరైట్ పడిందా లేదా అనేసి మీరే చెక్ చేసుకోండి. సో, ఎలానో నేనైతే చెప్తాను. సో, ఇప్పుడైతే వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. సో, వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు నాదైతే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ నా వీడియో చూస్తున్నారో వాళ్ళైతే నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. లాస్ట్ వరకు జెన్యూన్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ఇప్పుడైతే సో, ఫస్ట్ థింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే వీడియోస్‌కి గానీ, షార్ట్స్‌కి గానీ అంటే కాపీరైట్ లేని మ్యూజిక్ గానీ, సాంగ్స్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను చూసేయండి. సో, వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేశారంటే ఇన్ఫర్మేషన్ లాస్ అవుతారు కాబట్టి కంటిన్యూగా చూడండి. లెట్స్ స్టార్ట్. మన దగ్గర ఉన్న యాప్స్‌లో మన దగ్గర ఉన్న యాప్స్‌లో యూట్యూబ్ అయితే ఇలా ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ప్లస్ పైన క్లిక్ చేయండి. షార్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, యాడ్ పైన క్లిక్ చేసి ఏదైనా ఒక వీడియో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. డన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ అవుతుంది. సో, ఇప్పుడు యాడ్ సౌండ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. పైన బ్రౌజ్ సేవ్డ్ ఆప్షన్ కాకుండా కింద అయితే రికమెండెడ్ అని ఉంది. రికమెండెడ్ అంటే ఏమి, యూట్యూబ్ మనకి సజెస్ట్ చేస్తున్న సాంగ్స్ ఇవన్నమాట. సో, చూడండి ఇవన్నీ కూడా యూట్యూబ్ సో, ఇవి గాని యూజ్ చేశారు అంటే మనకి ఎలాంటి కాపీరైట్ పడదండి. సో, ఇక్కడైతే సీ మోర్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి యూట్యూబ్ సజెస్ట్ చేస్తున్న సాంగ్స్ అన్నీ ఇవన్నీ కూడా అవేనండి. ఇవన్నీ వీటిలో ఏది యూజ్ చేసినా కూడా మనకి కాపీరైట్ పడదు. ఇక్కడ ఇంకొకటి గమనించండి. మీకు వ్యూస్ కానీ మంచిగా రావాలి అంటే ఏ సాంగ్ యాడ్ చేసుకోవాలో కూడా చెప్తాను చూడండి. ఇక్కడ మీరు చూసారంటే వ్యూస్ బట్టి అండి. సో, ఇక్కడ చూడండి కొన్ని సాంగ్స్‌కి అయితే 2.6 మిలియన్ ఉంది. కొన్నిటికి 189K షార్ట్స్ ఉంది. ఇంకొకటి 4.3 మిలియన్స్ అంటే మిలియన్స్ అంటే ఎక్కువ వ్యూస్ ఉన్నాయి ఈ సాంగ్‌కి. సో, మనం ఆ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నామంటే మనకు కూడా వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సో, ఏదైనా ఒక సాంగ్‌ని మంచిగా వ్యూస్ ఉన్న దాన్ని సెలెక్ట్ చేస్తాను చూడండి. సో, ఇదైతే లైక్ 2.6 ఉంది కాబట్టి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సో, అప్ టు 60 సెకండ్స్ వరకు అయితే రికార్డ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ పైన టాప్‌లో చూసారు అంటే ఇక్కడ సో, సింబల్స్ ఉన్నాయి కదా! ఆ సింబల్స్ పైన క్లిక్ చేయండి. సో, ఆ సింబల్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి వాల్యూమ్ ఉంటుంది. యువర్ ఆడియో సాంగ్ లైక్ సాంగ్ వాల్యూమ్ 2 ఉంటాయి. ఒకవేళ మాకు సాంగ్ వద్దు లైక్ మా వీడియో లైక్ మా వాయిస్ మాత్రమే వినిపిస్తే చాలు అంటే సాంగ్‌ది 0 చేసేయండి. మీ వాయిస్‌ది 100% పెట్టుకొని టిక్ మార్క్ ఇచ్చేయండి. ఓకేనా? లేదు మా వాయిస్ ఏం వినిపించకూడదు. ఓన్లీ సాంగ్ మాత్రమే ప్లే అవ్వాలి అంటే సో, సాంగ్‌ని 100% చేసేయండి. మీ వాయిస్ అనేది 0కి ఇచ్చేయండి. ఎలా అయినా ఓకే. ఓకేనా? సో, జస్ట్ టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో, ఆడియో కావాలంటే ఆడియో, వీడియో లైక్ సాంగ్ కావాలంటే సాంగ్ ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. టిక్ మార్క్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ లైక్ ఏమన్నా టెక్స్ట్ ఏమన్నా యాడ్ చేసుకోవాలి అన్నా చూడండి మళ్ళీ చెప్తున్నాను. వాయిస్ కావాలి మీది అంటే సో, నాకిక్కడ ఏమి అంటే నా వీడియోకి లైక్ సాంగ్ వద్దు. సో, మంచి ట్రెండింగ్ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాను. లైక్ ట్రెండింగ్‌లో నా షార్ట్ పోవాలంటే ట్రెండింగ్ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఇప్పుడన్నమాట. సో, జస్ట్ టిక్ మార్క్ పైన క్లిక్ చేసేయండి. ఇప్పుడైతే ఏమన్నా లైక్ టైమ్ లైన్ గానీ అలా ఏమన్నా యాడ్ చేద్దాం చూడండి. టైమ్ లైన్ అంటే ఏం లేదు. నేను ఆల్రెడీ చెప్పానండి. ఏమైనా టెక్స్ట్ గానీ మీకు డిస్‌ప్లే అవ్వాలండి. సో, ఈ వీడియోకి దీనికి సంబంధించి కాపీరైట్‌కి సంబంధించి కాబట్టి జస్ట్ నేను కాపీరైట్ క్లెయిమ్ అనేసి ఏదో ఒకటి ఇస్తున్నాను. సో, ఇలా టెక్స్ట్ ఇచ్చిన తర్వాత మీరు కలర్ చేంజెస్ కూడా చేసుకోవచ్చు. వీటి గురించి ఆల్రెడీ నేను వీడియోస్ చేశాను. చూడండి మీరు నా ఛానల్‌లోకెళ్ళి. సో, జస్ట్ ఇలా లైక్ టైమ్ లైన్ ఎంతవరకు అది డిస్‌ప్లే అవ్వాలంటే అంతవరకు ఇలా సెలెక్ట్ చేసుకోండి. డన్ పైన క్లిక్ చేశారంటే సో, ఈ విధంగా అయితే నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. సో, యాజ్ యూజువల్ మీకు అందరికీ తెలిసిందే టైటిల్ కాపీరైట్ క్లెయిమ్ అని ఇచ్చేద్దాము. సో, నెక్స్ట్ అయితే సో, ట్రెండింగ్ ఏదో ఒకటి హ్యాష్‌ట్యాగ్స్ ఇవ్వండి. ప్రైవేట్, పబ్లిక్ యాజ్ యూజువల్ టైమింగ్ మీరే సెట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఓకే పైన క్లిక్ చేసి
సో అప్లో ఇక్కడ లైక్ సెలెక్ట్ ఆడియన్స్ కిడ్స్ కోసం కాదు కాబట్టి నో ఇచ్చేయండి. సో యాజ్ యూజువల్ అన్ని అప్లోడ్ షార్ట్ పైన క్లిక్ చేసేయండి, వీడియో అయితే అప్లోడ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరైతే సెలెక్ట్ చేసుకున్నారు అంటే మీ వీడియోస్కి లైక్ మీరు ఏవైతే సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ యాడ్ చేసినప్పటికీ కూడా ఎలాంటి కాపీరైట్స్ అనేది పడదు. అపార్ట్ ఫ్రమ్ అంటే ఇవి కాకుండా వేరే సాంగ్స్ కానీ యాడ్ చేశారంటే ఖచ్చితంగా కాపీరైట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే యూట్యూబ్ అయితే కొన్ని సాంగ్స్ అనేది రికమెండ్ చేసింది, ఇవి మాత్రమే యూస్ చేయాలి అనేసి. సో అలా అయితే మీరు యూస్ చేసుకోండి, కాపీరైట్ పడదు. ఇప్పుడు నెక్స్ట్ అయితే కాపీరైట్ ఎలా చెక్ చేసుకోవాలి అనేసి చూద్దామండి. ఎందుకు అంటే ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ కాపీరైట్ రాకుండా ఉండాలనుకుంటాం కాబట్టి సో ఆ కాపీరైట్ పడిందా లేదా అని మీరు అప్లోడ్ చేసిన 24 అవర్స్లో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు వీడియోలోనే చూపిస్తాం చూడండి. మన దగ్గర ఉన్న యాప్స్లో అయితే సో మనకి యూట్యూబ్ కాకుండా వైటీ స్టూడియో ఉంది కదా, వైటీ స్టూడియో అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ వైటీ స్టూడియో సో డాష్బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము చూసుకోవాలి కాపీరైట్ అంటే కంటెంట్ పైన క్లిక్ చేయండి. సో కంటెంట్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి టైపు, విజిబిలిటీ ఇవన్నీ ఉన్నాయి కదా. సో పైన టాప్లో టైప్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నేను షార్ట్స్కి చూపించాలనుకుంటున్నాను కాబట్టి షార్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. సో అప్లై పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే ఏ వీడియోకి అయితే మీరు కాపీరైట్ చెక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి సో ఇక్కడ ఏమి విజిబిలిటీ పబ్లిక్ ఉంది, సో వీడియో పర్ఫార్మెన్స్ లైక్ అన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఇక్కడ కమెంట్స్ అంటే అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది, ఆ వీడియోకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్. ఇప్పుడు కాపీరైట్ ఇక్కడ ఎక్కడ చూసుకుంటారు అంటే రెస్ట్రిక్షన్స్ అని ఉంది చూడండి ఇక్కడ విజిబిలిటీ కింద. ఈ రెస్ట్రిక్షన్స్ అంటే అర్థం ఏమి అంటే యూట్యూబ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని అర్థం అండి. సో ఇక్కడ నన్ అని ఉంటే మీకు ఎలాంటి కాపీరైట్ లేదు అని అర్థం. ఓకేనా, నన్ అంటే ఏం లేదు అని. సో వాళ్ళ రెస్ట్రిక్షన్స్ మనం ఫాలో అవుతున్నాం కాబట్టి వాళ్ళు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ మన వీడియోస్కి అప్లై చేయలేదు అంటే కాపీరైట్స్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి సో నో కాపీరైట్ అప్ టు మై వీడియో. సో ఒకవేళ కాపీరైట్స్ ఏమైనా ఉన్నాయి అంటే అక్కడ మీకు ఏమైనా సమ్ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుందండి. సో ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అన్ ఆప్షన్ పై క్లిక్ చేశారంటే సో మనకి ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత లైక్ వాచ్ అవర్స్ కానీ అన్నీ కూడా మనం ఇలా చెక్ చేసుకోవచ్చు అని. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకు అంటే కాపీరైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది అది రాకుండా మనం ఎంత లైక్ ప్రొటెక్టివ్గా కాపాడుకుంటే అది మంచిది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్కువ కాపీరైట్స్ పడకుండా చూసుకోండి. ఎందుకంటే ఛానల్కి ఎఫెక్ట్ అవ్వకూడదు. అప్పుడే ఛానల్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది, వ్యూస్ బాగా వస్తాయి, సబ్స్క్రైబర్స్ బాగుంటే ఛానల్ గ్రోత్ బాగుంటుంది, యూట్యూబ్ నుంచి డబ్బులు కూడా బాగా వస్తాయి. నిజమే కదా. సో అందరికీ కూడా నా వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో కానీ మీకు నచ్చి ఇన్ఫర్మేటివ్ అండ్ జెన్యూన్ కంటెంట్ అని మీకు అనిపిస్తేనే నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్. నా ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేశానండి. సో అందరూ కూడా నా వ్యూస్ అన్ని చూడండి. ఎవ్రీడే లైవ్ ఇస్తాను నేను. సో లైవ్కి కూడా అందరూ జాయిన్ అవ్వండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అంటే కోర్స్కి సంబంధించి కానీ అలానే సాఫ్ట్వేర్ జాబ్స్ రిలేటెడ్ కానీ మీకు ఏదైనా లైక్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా జస్ట్ రైజ్ చేయండి, నేను అన్నీ కూడా క్లారిఫై చేస్తాను. ఒకవేళ నాకు తెలియని ఉన్నా కూడా నేను వాటి గురించి తెలుసుకొని మీకు నెక్స్ట్ లైవ్లో మీకు వాటికి సొల్యూషన్ అనేది ఇస్తానండి. అలానే నేను ఇక్కడ సాఫ్ట్వేర్ రిలేటెడ్ లైక్ సాఫ్ట్వేర్ జాబ్స్కి సంబంధించిన కోర్సెస్ అయితే మేము చెప్తున్నామండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నాకు కమెంట్స్ చేయండి, నేను వాళ్ళకి లైక్ నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. సో చాట్ చేయండి, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అడగండి. చాలా తక్కువ ఫీజుకే మేము కంప్లీట్ కోర్స్ విత్ సర్టిఫికేట్ అనేది అందిస్తున్నామండి. అందరూ కూడా జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాము.